హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీగా క్రంచీగా ఉండే మంచి స్నాక్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈవినింగ్ పిల్లలకు చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారు. ఈ స్నాక్స్ కోసం 2 పెద్ద సైజ్ పొటాటోల్ని పైన చెక్కంతా తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా పొడుగ్గా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కలపైన 1.5 టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ వరకు కారం పొడి వేసుకొని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇలా ఒకసారి ఆయిల్ వేడిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని ఇలా బాల్స్ లాగా చేసి దాంట్లో వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా ఇలా అంటూ బాల్స్ చేసుకోండి. అప్పుడు మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చి ఆయిల్ లోపలికి వెళ్ళి పొటాటో పీసెస్ బాగా ఫ్రై అవుతాయి. దగ్గరగా ప్రెస్ చేసి బాల్స్ చేస్తే లోపల ఫ్రై అవ్వకుండా ఓన్లీ పైన మాత్రమే మనకు క్రిస్పీగా అవుతుంది. అందుకని ఇలా పైన అంటూనే బాల్స్ చేసుకోవాలి. ఆయిల్లో కాస్త విడిపోయిన పీసెస్ ఏమైనా ఉంటే ఫ్రై అవ్వగానే తీసేయండి. బాల్స్తో పాటు తీసేయాలని చూస్తే అవి మాడిపోయి టేస్ట్ అస్సలు బాగుండదు. పొటాటో బాల్స్ అన్నీ ఒకేలాగా కాలేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినట్టుగా తీసేస్తే మాడిపోకుండా ఉంటాయి. ఆలు మంచి బాల్ షేప్లో రావడానికి ఆలుని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే మనకు క్రంచీగా ఉండే టేస్టీ పొటాటో బాల్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. క్యాబేజీని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో 3/4 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. 1/4 కప్పు వరకు బియ్యపిండి వేసుకోండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్ల వరకు కారపొడి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి కాస్త గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా క్యాబేజీతో పకోడీ చేశారంటే క్యాబేజీ అంటే నచ్చని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇలా క్యాబేజీని చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని అందులో వేసేయండి. పిండిని మూకుల్లో వేసేటప్పుడు పిండికి ఒక షేప్ లాగా ఇవ్వకుండా మనకు పిండి చేతికి ఎలా వస్తే అలా వేయడం వల్ల క్యాబేజీ ఫ్రై మంచి క్రిస్పీగా ఉంటుంది. ఈ క్యాబేజీ పకోడీని మధ్య మధ్యలో కలుపుతూ అన్ని వైపులా కాలేలాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే అండి, క్రిస్పీగా ఉండే క్యాబేజీ పకోడీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ స్నాక్స్ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.